హల్లెలూయా. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఈరోజు పరిశుద్ధాత్మ మనతో మాట్లాడడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. మన పరిస్థితుల గురించి, మన స్థితిగతుల గురించి, మన బాగోగుల గురించి మన ఇంట్లో ఉన్నటువంటి వారు పట్టించుకోకపోవచ్చు బహుశా. కానీ అనునిత్యం ప్రాతినిత్యం నేను గమనిస్తూ ఉన్నటువంటి యేసు ప్రభుల వారు నీ ప్రతి సిచ్యువేషన్ ని గమనిస్తూ ఉంటాడు. ఆయన యేసయ్యకి మహిమ కలుగునుగాక. ఆయనకు ఒక పేరు ఉంది, కునుకడు నిద్రపోడు అని. యేసు ప్రభుల వారికి మహిమ కలుగునుగాక. నువ్వు దేవుని వాక్యం పట్ల సహోదరుడా సహోదరి, యేసయ్య వాక్యం ఎడల నువ్వు ఆసక్తిని కనబరిచినట్లయితే, యేసయ్య వాక్యం పట్ల నువ్వు తీవ్రత కలిగి ఉండినట్లయితే, యేసయ్య వాక్యమును నీవు గట్టిగా పట్టుకున్నట్లయితే, ఆ వాక్యము నిన్ను కనపరుస్తుంది, ఆ వాక్యము నిన్ను లేవనెత్తుతుంది, ఆ వాక్యము నిన్ను బండ మీద కట్టుతుందండి. ఆ వాక్యము నిన్ను బండ మీద స్థిరపరుస్తుంది. యేసు ప్రభుల వారికి మహిమ కలుగునుగాక. ఈరోజు ఆయన మనతో మాట్లాడే వాక్యం నమ్మికను గురించి. మనం ఈ లోకంలో ప్రస్తుత కాలంలో అనేక మందిని నమ్ముతూ ఉంటూ ఉన్నాం, ఎవరెవరినో నమ్ముతూ ఉంటూ ఉన్నాం. ఒక రెండు మాటలు మంచిగా మాట్లాడితే వీళ్ళు కరెక్ట్, వీళ్ళని నమ్మాలి అని చెప్పేసి వాళ్ళని నమ్మి మోసపోతూ ఉంటూ ఉన్నారు. అందుకే పరిశుద్ధాత్మ మాట్లాడుతూ ఉంటూ ఉన్నాడు. కీర్తనలు 52వ కీర్తన 8వ వచనంలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటున్నది. దావీదు భక్తుడు అంటూ ఉన్నాడు, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉందును, నిత్యము ఆయన కృప యందు నమ్మిక ఉంచుదును అంటూ ఉన్నాడు. దావీదు అంటూ ఉన్నాడు, నేనైతే నా మట్టుకైతే దేవుని మందిరంలో ఒలీవ చెట్టు వలె ఉంటాడంట. ఒలీవ చెట్టు చాలా ప్రశస్తమైనటువంటి చెట్టు అండి. ఒలీవ చెట్టుకి చావు లేదు. ఒలీవ చెట్టు గురించి చెప్పుకోవాలి అంటే చాలా గుణ లక్షణాలు ఉంటూ ఉన్నాయి. మన భోజనం బల్ల చుట్టూ మన పిల్లలుని ఒలీవ మొక్కలతోటి పోలుస్తూ ఉంటూ ఉన్నాడు యేసయ్య. దావీదు అంటున్నాడు కదా, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉంటానంటున్నాడు. దాని కింద వచ్చినట్లయితే, కింద ఉన్నటువంటి వాక్యాన్ని చూసినట్లయితే, నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచుచు ఉన్నాను. ఆయన పైన ఎందుకు ఒలీవ చెట్టు వలె ఉంటానని ఎందుకన్నాడు తెలుసా? దేవుని కృపయందు నమ్మిక ఉంచుతూ ఉన్నాడు కాబట్టి. యేసు ప్రభుల వారికి మహిమ కలుగునుగాక. ఒక గొర్రెల కాపరి అండి, ఒక పశువుల కాపరి, ఒక బాలుడు ఎక్కడో అడవి ప్రాంతంలో ఆ యొక్క జంతువులతోటి సహవాసం చేస్తూ, మనుషులతో సహవాసం లేకుండా దేవునితో నిత్యము ఆ యొక్క సన్నిగత సితారాలను తీసుకొని ఆరాధిస్తూ ఉన్నటువంటి వ్యక్తి, ఆ వ్యక్తిని పరిశుద్ధాత్మ దేవుడు దేవుని యొక్క దేశం యొక్క ఉన్నత స్థలముల మీద ఎక్కించినాడు ఆయన. యేసు ప్రభుల వారికి మహిమ కలుగునుగాక. నిత్యము దేవుని యందు నేను నమ్మిక ఉంచుదునంటూ ఉన్నాడు. యేసయ్య నమ్మితే ఏం జరుగుతుందో దావీదుకి తెలుసు. దేవుని నమ్మితే వారి యొక్క జీవితాలు, వారి యొక్క పరిస్థితులు, వారి యొక్క స్థితిగతులు ఎలా మార్చబడతాయో, ఏ విధముగా ఆశీర్వదించబడతాయో, ఏ విధముగా దీవెనకరమగు వర్షం ఆ వర్షం క్రిందికి రాగలరో దావీదుకు తెలుసు. అందుకే అనుభవంతో అంటూ ఉన్నాడు ఆయన, నిత్యము నేను దేవుని యందు నమ్మిక ఉంచుదును అంటున్నాడు. అతను అనొచ్చు, నా తండ్రిని నమ్ముతాను, నా అన్నలు నమ్ముతాను, నా యొక్క బంధువుల్ని, నా స్నేహితుల్ని, ఇరుగు పొరుగు వారిని నమ్ముతానని అక్కడ దావీదు చెప్పట్లే. నేను దేవుణ్ణి నమ్ముతాను అంటున్నాడు. అదే కీర్తనల్లో మనం చూసినట్లయితే, కీర్తనలు 118:8 మనుష్యులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజులను నమ్ముకున్నట కంటే
యెహోవాను ఆశ్రయించడం మేలు. ఈరోజు ఈ వాక్యం చూస్తున్న నీతో ఆయన సూటిగా ముఖాముఖిగా ఆయన వాక్యం ద్వారా నీతో మాట్లాడుతూ ఉంటున్నాడు. వాక్యపు వెలుగులో మన జీవితాలు ఎలా ఉన్నాయో సరి చేసుకోవాలి మనం. ఆ వాక్యపు పుటలో మన బ్రతుకులు ఏ మార్గాల గుండా వెళుతూ ఉంటున్నాయో, మన జీవితాలు ఎలాంటి అనుభవాల గుండా వెళుతూ ఉంటున్నాయో ఆ వాక్యంలో నిన్ను నువ్వు చూసుకున్నట్లయితే నీ జీవితము ఎంతో దీవెనకరంగా మారగలదు. యేసయ్యకి మహిమ కలుగునుగాక. ఈరోజు వాక్యం చూస్తున్నావు, నీతో ఆయన అంటూ ఉన్నాడు, దావీదులాగా నువ్వు చెప్పగలవా? నేను కూడా దేవుణ్ణి నమ్మగలను అనొచ్చు. అమ్మా మీరు అంటూ ఉన్నారు, మరి దేవుణ్ణి నమ్మకుండా మేమన్నా దేవుని నమ్ముతున్నావా అనొచ్చు బహుశా. కానీ యేసయ్యను నమ్మే కోణంలో నమ్మాలి, నమ్మే విధానంలో నమ్మాలి. ఆ విధంగా కాకుండా పైనే నమ్ముతూ ఉంటారు. దాన్ని ఏమంటారంటే అపనమ్మిక అంటారు. కొంత అపనమ్మిక లేకుండా ఉండునట్లు మా కోసం ప్రార్థన చేయడం ఉంది. ఈరోజు వాక్యం చూస్తున్న నీతో పరిశుద్ధాత్మ మాట్లాడుతుంటున్నాడు. నువ్వెవరిని నమ్ముతుంటున్నావు? సహోదరులతోనే ప్రత్యేకంగా ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. ఈ జనరేషన్లో, ఈ కాలంలో నా సహోదరులతో యేసయ్య అంటూ ఉన్నాడు, నువ్వెవరిని నమ్ముతూ ఉంటూ ఉన్నావు? నువ్వు ఎవరిని నమ్మి ఎలాంటి స్థలాలకు వెళ్తూ ఉంటూ ఉన్నావు? నువ్వు ఎవరిని నమ్మి మోసపోతూ ఉంటూ ఉన్నావు? తల్లిదండ్రులకి ఇంట్లో ఏమని చెప్పి వెళ్తూ ఉంటున్నారు? బయటికి చదువు కోసమని వెళ్తూ ఉంటూ ఉన్నారు, ట్యూషన్లని చెప్పి వెళ్తూ ఉంటూ ఉన్నారు. కరెక్ట్గా మీరు చదువుల దగ్గరికి వెళ్తూ ఉంటూ ఉన్నారా? లేకుంటే మీరు ప్రేమిస్తున్నటువంటి వ్యక్తులను తీసుకుని వేరే స్థలాలలో మీ ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉంటూ ఉన్నారు? నీకు ఎవరు జడ్జ్ చేయాల్సిన అవసరం లే. నీకు ఒక మనస్సాక్షి ఉంది. ఆ మనస్సాక్షి చెప్పద్ది నువ్వు ఎలా బ్రతుకుతున్నావు, నువ్వు ఎలా జీవిస్తూ ఉంటున్నావు, నువ్వు ఏ మార్గాల గుండా నువ్వు వెళ్తూ ఉంటున్నావు, నువ్వు ఎలాంటి పరిస్థితుల గుండా నువ్వు నడిపించబడుతూ ఉన్నావు అనేది నీ మనస్సాక్షి నీకు తీర్పరగా ఉంటూ ఉన్నది. యేసు ప్రభుల వారికి మహిమ కలుగునుగాక. సహోదరి, నీవు యేసయ్య నమ్మినట్లయితే నువ్వు మోసపోవు బిడ్డ. ఒకవేళ మోసపోయి నువ్వు నమ్మిన వ్యక్తి ద్వారా నువ్వు మోసపోయి ఈ వాక్యం చూస్తూ ఉన్నావేమో, నీకు ఒక మంచి శుభవార్త. యేసయ్యను కలుసుకో, యేసయ్య వద్దకు రా, యేసయ్య గడప వద్దకు రా, యేసయ్య గడప వద్దకు వచ్చి విచారణ చేయి. అక్కడ నీతో ఆయన మాట్లాడడానికి ఆయన ఇష్టపడుతూ ఉంటూ ఉన్నాడు. యేసు ప్రభుల వారికి మహిమ కలుగునుగాక. తల్లిదండ్రులు కష్టపడుతూ ఉంటూ ఉన్నారు, వారి రక్తం ధారపోస్తూ ఉంటూ ఉన్నారు. ఈ కాలాల్లో ఎవరిని బిడ్డలారా, మీ తల్లిదండ్రులను మోసపరచవద్దండి. దేవుడు ఎప్పుడు ఎక్కిరింపబడ్డు. ఈ వాక్యం చూస్తున్న మీతో పరిశుద్ధ ఆత్మ అంటూ ఉన్నాడు, వివాహమైనటువంటి స్త్రీలు, వివాహమైనటువంటి పురుషులు కూడా అనేకమైన పరిస్థితుల గుండా వెళ్తూ ఉంటూ ఉన్నారండి. భర్త ఉండి కూడా వేరే వాళ్ళని నమ్మి వెళ్తూ ఉంటూ ఉన్నావు సహోదరి, ఇది నీకు కరెక్టేనా అంటూ ఉన్నాడు ఆయన. మేము పరిచర్యకి వెళ్ళి వస్తూ ఉన్నప్పుడు ఆ సహోదరుడు చెప్తున్నటువంటి ఆ మాటలు వింటే ఎంత భయానకంగా ఉంటున్నాయంటే అంత భయంకరంగా ఉంటూ ఉన్నాయి. ఎవరినంటే వాళ్ళని నమ్మినట్లయితే జీవితాలు మోసపోతాయి. సహోదరి, సహోదరుడా, మోసపోయిన తర్వాత నువ్వేం చేయలేవు. నీ భర్త దగ్గరకు నువ్వు మరలా రాలేవు. నీ భర్త దగ్గరకు నువ్వు మరలా వచ్చినా ఇది వరకట్లా నీ భర్తతో నువ్వు బ్రతకలేవు. నీ భార్య దగ్గరికి నువ్వు వచ్చినా నీ భార్యతో ఇది వరకున్న ప్రేమతో నువ్వు మరలా ఉండలేవు సహోదరుడా. ఆయన నీకు ఇంద్రియ నిగ్రహ శక్తినిచ్చి అంటూ ఉన్నాడు. ఆయన
యేసు ప్రభుల వారికి మహిమ కలుగును గాక. దావీదండి, తండ్రి పట్టించుకోలేదు, అన్నదమ్ములు పట్టించుకోలేదు. ప్రతి ఒక్కరు వెళ్ళి గొర్రెలకాయ అంటూనే ఉన్నారు. లాస్ట్ వాడు చిన్నవాడు కాబట్టి ఈ అబ్బాయి ద్వారా మనకేం ప్రయోజనం లే. చిన్న వయసులో ఉన్నాడు, అనుభవం లేనివాడు, గొర్రెలు కాయడానికి పంపించేశారండి. దావీదుకి సొసైటీతో కమ్యూనికేషన్ లేదు, బంధువులతోటి కమ్యూనికేషన్, స్నేహితులతోటి ఫెలోషిప్ కానీ కమ్యూనికేషన్ లేదండి. దావీదు ఎవరితో సహవాసం చేశాడో తెలుసా? ఆ యొక్క అరణ్యంలో జంతువులతోనే సహవాసం చేస్తుంటాడు బహుశా. కానీ అన్నిటికంటే ముఖ్యంగా తనను సృజించినటువంటి సృష్టికర్తతో సహవాసం చేస్తూ వచ్చి ఆ సృష్టికర్తని ఎక్కువగా నమ్మాడండి. యేసు ప్రభుల వారికి మహిమ కలుగునుగాక. దావీదులాగా నువ్వు కూడా నమ్మినట్లయితే, దావీదులాగా నీవు కూడా దేవుని యందు నమ్మిక ఉంచినట్లయితే, దావీదు స్థితిని మార్చినటువంటి యేసయ్య రాత్రికి రాత్రే నీ స్థితిని మార్చడానికి సమర్థుడు. ఆయన ఒక్క రోజుల్లోని పరిస్థితులను తారుమారు చేయడానికి సమర్థుడు. ఆయన యేసు ప్రభుల వారికి మహిమ కలుగును గాక. దావీదుని ఎవరు పట్టించుకోలేదండి, దావీదుని లెక్కలో కూడా తీసుకోలేదు. మరి ఒక అబ్బాయి ఉన్నాడు, మనకు ఒక అబ్బాయి ఉన్నాడు, ఆ అబ్బాయిని పిలవాలి, ఆ అబ్బాయికి కూడా మన అభిప్రాయాలు చెప్పాలి అనేది వారికి ఎవరికి లేదు. కానీ దావీదు ఒంటరిగా యేసయ్యతో సహవాసం చేయడం నేర్చుకున్నాడు, యేసయ్యతో మాట్లాడడం నేర్చుకున్నాడు, యేసయ్యతో నడవడం నేర్చుకున్నాడు, యేసయ్యను ఆరాధించడం నేర్చుకున్నాడు, యేసయ్య కొరకు పాటలు రాయడం నేర్చుకున్నాడు, యేసయ్య కొరకు పాటలు పాడడం నేర్చుకున్నాడు. ఇవన్నీ యేసయ్యని నమ్మేటట్లు చేయగలిగింది దావీదుని. అందుకే అనుభవంలో అంటున్నాడు, నిత్యము నేను దేవుని యందు నమ్మిక ఉంచుతానంటున్నా. ఈరోజు ఈ వాక్యం చూస్తున్న నీతో పరిశుద్ధాత్మ మాట్లాడుతూ ఉంటున్నాడు. కృంగిన స్థితిలో ఉండి వాక్యం చూస్తూ ఉన్నావేమో, బాధపడుతూ ఈ వాక్యం చూస్తూ ఉన్నావేమో, అపజయం పాలైపోయి ఈ వాక్యాన్ని వింటూ ఉన్నావేమో. ఇక నాకు బ్రతుకే లేదు, ఇక నాకు జీవితమే లేదు, నా జీవితానికి ఒక ముగింపు పలుకోవాలి, నేను నా వలన ఎవరికి ప్రయోజనం లేదు, నేను ఉండి అందరికి భారంగా బ్రతుకుతూ ఉన్నాను, నేను ఎవరిని సంతోషపెట్టిన దాఖలాలు నా జీవితంలో లేదు, నా వల్ల అందరినీ నేను ఇబ్బంది పెడుతూ ఉన్నానే కానీ నేను అందరికి బరువుగా మారాను, నేను అందరికి భారంగా మారాను అనుకుంటూ ఉన్నావేమో. అయితే నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు సహోదరుడా యేసయ్య, నీతోనే మాట్లాడుతూ ఉంటున్నాడు సహోదరి. యేసయ్య నిన్ను ఎప్పటికీ దాటి వెళ్ళడమ్మా, యేసయ్య నిన్ను ఎప్పటికీ మర్చిపోడు. ఆయన నేను ఎక్కడ మర్చిపోతానేమోనని యేసయ్య తన అరచేతుల్లో నిన్ను చెక్కుకున్నాడు. ఎందుకో తెలుసా? ఆయన నిత్యం నన్ను ఆయన చూస్తూ ఉన్నాడు కాబట్టి. దావీదు బ్రతుకును మార్చిన యేసయ్య దావీదును ఒక ఉన్నత స్థలంలో కూర్చోబెట్టాడు, ఒక రాజు స్థాయిలోకి తీసుకుని వచ్చినాడు, ఒక రాజుగా ఎన్నుకున్నాడు, ఒక రాజుకి పోస్టుని ఇచ్చినాడు. ఈరోజు ఈ వాక్యం చూస్తూ ఉన్నావు. నేను ఇంత చదువుకున్నాను, నా తల్లిదండ్రులు కష్టపడ్డారు నా కోసం, నా తల్లిదండ్రులు రేయనగా పగలనగా కష్టపడ్డారు. నేనేదో ఒక ఉద్యోగం చేస్తే వాళ్ళని మంచిగా పోషించవచ్చు అనుకుంటూ ఉన్నాను, కానీ నాకు ఏ ఉద్యోగం రావట్లేదు. నన్ను చూసిన ఒక్కరు నాకు ఉద్యోగాన్ని ఇవ్వడం లేదు. ఈ వాక్యం చూస్తూ నువ్వు కన్నీరు విడుస్తూ ఉన్నావేమో. అయితే నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. ఏంటో తెలుసా? నువ్వు కన్నీరు విడవడం దేవుడికి ఇష్టం లేదు బిడ. నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉండాలి, నువ్వు ఎప్పుడు ఆనందంగా ఉండాలి, నీ నోట ఎప్పుడు నవ్వు ఉండాలి. కనుక నీవు కూడా దావీదు వలె చెప్పు, అయ్యా నేను కూడా నిత్యం నీ యందే నమ్మిక వస్తానయ్యా, నేను నా వ్యాపారంలో నా పార్ట్నర్స్ నమ్మి నేను మోసపోయానయ్యా అనుకుంటూ ఉన్నావేమో.
నేను నా వ్యాపారాల్లో, నా బిజినెస్లో షేర్ ఇచ్చి వారిని నమ్మి, వారి మాటలు నమ్మి, ఇంట్లో ఉన్న బంగారాన్ని అంతటి నమ్మేసి, ఇంట్లో ఉన్నటువంటి స్థలాలు, పొలాలు అన్నీ అమ్మేసి ఈరోజు నేను మోసపోయి రిక్త హస్తాలుగా నిలబడ్డానని నువ్వు అనుకుంటూ ఉన్నావేమో. అయితే నీకు ఒక శుభవార్త. యేసయ్య నమ్మిన వారు ఎన్నడూ చెడిపోరు బిడ్డ. యేసయ్య నమ్మిన వారు ఎన్నడూ మోసపోరు. యేసయ్య వంచన నీ జీవితాన్ని తిరిగి నిలబెట్టగలడు, తిరిగి కట్టగలడు, తిరిగి నీ బ్రతుకును మార్చగలడు ఆయన. యేసు ప్రభులు వారికి మహిమ కలుగునుగాక. దావీదంటున్నాడు కదా, నిత్యము. నిత్యము అంటే ఒక సమయము మరొక సమయం అనేది కాదు. ప్రతి గడియ, ప్రతి నిమిషం, ప్రతి గంట, ప్రతిరోజు తను జీవిస్తున్న కాలం అంతా నిత్యం అని దాని క్రిందకే వస్తూ ఉంటూ ఉన్నారు. ఎందుకు దావీదు అలా చెప్పగలడో తెలుసా? దావీదును అంచెలంచెలుగా ఆశీర్వదించాడు యేసయ్య. అంచెలుగా హెచ్చించాడు. గురుపోతు కొమ్ము వలె పైకెత్తినాడంట తన కొమ్మును. యేసు ప్రభులు వారికి మహిమ కలుగును గాక. ఈరోజు ఈ వాక్యం చూస్తూ ఉన్నావు. నిన్ను బలపరచడానికే ఈ వాక్యం, నిన్ను ధైర్యపరచడానికే ఈ వాక్యం, నిన్ను ఆదరించడానికే ఈ వాక్యం, నిన్ను ప్రోత్సహించడానికే ఈ దేవుని యొక్క మాటలు. యేసు ప్రభులు వారికి మహిమ కలుగును గాక. నువ్వెవరిని నమ్ముతున్నావు బిడ్డ? నువ్వెవరిని నమ్ముతూ ఉంటున్నావు? ఎవరిని నమ్మినావు? నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉంటూ ఉన్నావు? ప్రియుడిని నమ్మినావేమో, నీ పరిస్థితి ఎలా ఉంది? వేరే వ్యక్తులను నమ్మినావేమో, ఇదిగో అప్పివ్వమ్మా అని నీ దగ్గర అప్పు తీసుకున్నారేమో. వారిని నమ్మి నీ దగ్గరున్న ధనమంతా ఇచ్చి మొత్తం నష్టాల గుండా వెళుతూ ఉంటూ ఉన్నావేమో. లక్షలు వాళ్ళకి అప్పగించేసి ఈరోజు ఖాళీ చేతులతో కనబడుతూ ఉన్నావేమో. వారిని నమ్మి నీ ఇంట్లో ఉన్నదంతా ఎత్తుకోపోయి వాళ్ళకి పెట్టినావేమో. కానీ అవతల వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టుకోలేకుండా నిన్ను వదిలి వెళ్ళిపోయినారేమో. యేసయ్య మాట్లాడుతూ ఉంటూ ఉన్నాడు. దేవుని ప్రజలారా, యేసయ్య నిన్ను దర్శిస్తూ ఉంటూ ఉన్నాడు. ఆయన, నువ్వు మనుష్యులను నమ్మి మోసపోయినావు. నువ్వు మనుష్యులను నమ్మి నీకున్నవి పోగొట్టుకున్నావు. నువ్వు మనుష్యుల దగ్గరికి వెళ్ళి నువ్వు చెడిపోయినావు, నువ్వు పాడైపోయినావు. అందరినీ అనట్లే, ఉన్నారు కొంతమంది. రోజు వాక్యం చూస్తున్నా నీతో యేసయ్య మాట్లాడుతూ ఉంటూ ఉన్నాడు. యేసయ్య నమ్ము. చెడిన నీ జీవితాన్ని కట్టబోతూ ఉన్నాడు ఆయన. పడిపోయిన నీ గుడారాన్ని తిరిగి లేపి నిలబెట్టబోతూ ఉంటూ ఉన్నాడు ఆయన. శిథిలమైపోయిన నీ పురాన్ని తిరిగి బాగు చేయబోతూ ఉంటున్నాడు నజరేతు వాడు. యేసు ప్రభుల వారికి మహిమ కలుగును గాక. నీవు కూడా దావీదు వలె నమ్మిక ఉంచినట్లయితే ఆయన మందిరావరణంలో, ఆయన బలిపీఠం దగ్గర నీవు కూడా ఒలీవ మొక్క వలె నాటబడబోతూ ఉంటూ ఉన్నావు. నీ జీవితం కూడా పచ్చగా మారబోతూ ఉంటూ ఉన్నది. నీ జీవితం కూడా వికసించబోతూ ఉంటున్నది, పుష్పించబోతూ ఉంటున్నది. యేసు ప్రభుల వారికి మహిమ కలుగునగాక. ఎవరినంటే వారిని నమ్మొద్దండి. ఎవరినంటే వారిని నమ్మి నీకు సంబంధించినవి వారికి అప్పగించవద్దండి. యేసయ్య దగ్గరికి నువ్వు రా, యేసయ్య దగ్గర నువ్వు మోకరించు, యేసయ్యకి ప్రార్థన చెయ్యి. వీరు నమ్మాలా వద్దా, వీరికి ఇవ్వాలా వద్దా? అప్పుడు దేవుని వాక్యం నీతో మాట్లాడిన ఎడల ఆ వాక్యానుసారంగా వెళ్ళు. ఆ వాక్యం నిన్ను బ్రతికిస్తుందండి. ఆ వాక్యము నిన్ను అద్దరికి చేరుస్తుంది. ఆ వాక్యము నువ్వు చేరవలసిన గమ్యానికి చేర్చగలదు. యేసు ప్రభుల వారికి మహిమ కలుగునుగాక. మరలా మనం ఇంకొక వాక్యాన్ని చూసుకున్నట్లయితే సామెతలు 29వ అధ్యాయం 25వ వచనంలో దేవుని యొక్క వాక్యము
సెలవిస్తూ ఉంటూ ఉన్నది. ఏమనంటే యేసయ్య ఇక్కడ మాట్లాడుతూ ఉంటూ ఉన్నాడు, భయపడుట వలన మనుషులకి ఉరువచ్చును, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితముగా ఉండును. నువ్వు భయపడితే చాలు, ఆ భయమే నీకు ఉరిగా మారిపోతాదంట. మనం వెళ్ళి ఉరి వేసుకోవాల్సిన అవసరం లే, ఆ తలంపులతో బ్రతకాల్సినటువంటి అవసరం కూడా లేదు. నువ్వు ఎప్పుడైతే భయపడతావో ఆ భయపు ఆత్మే ఆ మార్గాల గుండా నిన్ను నడిపిస్తుంది. యేసయ్య అంటూ ఉన్నాడు కదా, 365 రోజులు ఆయన భయపడవద్దు, భయపడవద్దు, భయపడకుము, భయపడకుము అంటూ ఉన్నాడు. ప్రతి రోజు ఆయన నీతో భయపడవద్దు అంటున్నాడు. ఎందుకో తెలుసా? నీకు ధైర్యాన్ని ఇవ్వడానికి యేసయ్య సమర్థుడైన. ఆయన ఎవరో కాదు, యూదా గోత్ర సింహమై ఉంటూ ఉన్నాడు. ఆయన రారాసై ఉంటూ ఉన్నాడు. ఆయన రాసులకు రాసై ఉంటూ ఉన్నాడు. ఆయన ప్రభువులకు ప్రభు అయి ఉంటూ ఉన్నాడు. ఆయన పిరికి ఆత్మని నీకు ఇవ్వలేదు, ఆయన ధైర్యపు ఆత్మ నీకు ఇచ్చి ఉంటూ ఉన్నాడు. ఇంద్రియ నిగ్రహపు ఆత్మ నీకు ఇచ్చి ఉంటూ ఉన్నాడు. ఆయన నువ్వు భయపడుతున్నావేమో, దేనికి భయపడుతూ ఉన్నావు? అప్పుల్లో కూరుకుపోతూ ఉంటూ ఉన్నాను, ఇంకా నేను గట్టెక్కలేను, ఇక నాకు జీవితం లేదు, ఇక నా భార్య నా పిల్లలు అనాథలైపోతారేమో, ఇక నేను ఏదన్నా చేసేసుకోవాలి, ఇక నేను ఈ టెన్షన్ భరించలేకపోతున్నాను, ఈ ఒత్తిడిని భరించలేకపోతూ ఉంటూ ఉన్నాను నేను, ఇక నాకు చావే శరణ్యం, చావు తప్ప నాకు ఇంకొక జవాబు లేదనుకొని డిసైడ్ అయిపోయినావేమో. నీతోనే యేసయ్య మాట్లాడుతూ ఉంటూ ఉన్నాడు, మరణము జీవితానికి పరిష్కారం కానే కాదు. నువ్వు మరణించడం దేవుని చిత్తం కాదు. నువ్వు మరణించడం ఎవరి చిత్తమో తెలుసా? అపవాది చిత్తం. నువ్వు జీవించడం ఎవరి చిత్తమో తెలుసా? యేసయ్య చిత్తమై ఉంటూ ఉన్నది. యేసు ప్రభుల వారికి మహిమ కలుగును గాక. మనం దేనికైతే భయపడతాం అదే ఊరు. దేనికో తెలుసా? అయ్యో నా భర్త ఇట్లా అయిపోతాడేమో, ఎవరితోనా ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకుంటాడేమో, ఎవరితోనా మాట్లాడుతున్నాడేమో, ఎవరితోనా చాటింగ్ చేస్తున్నాడు. యాక్చువల్ గా నీ భర్త అట్లా ఉన్నాడు. నువ్వు ఇమాజిన్, నువ్వు ఊహించుకుంటావు నీ భర్త ఇట్లా ఉన్నాడు, ఇట్లా ఇట్లా ఉన్నాడు. అదే ఫైనలైజ్ అవద్ది. యోబు ఏదైతే తలంచినాడో అదే వచ్చిందండి యోబు మీదకి. పిల్లల కోసం ఏకోజామునే లేచి బలులు అర్పించేవాడంట యోబు. నా పిల్లలు ఏమన్నా తప్పిదనాలు చేస్తూ ఉన్నారేమో, నా పిల్లలు ఏమన్నా పొరపాటులు చేస్తూ ఉన్నారేమో, నా పిల్లలు ఎట్లా ఉన్నారో, ఏమైపోతారో అన్నదే ఏమో అయిపోయేటట్లే చేసింది యోబు జీవితంలో. ఆయన దేనికైతే భయపడ్డాడు అదే జరిగింది యోబు జీవితంలో. యేసు ప్రభువుల వారికి మహిమ కలుగునుగా. యోబు ఏదైతే నెగిటివ్ గా ఆలోచించినాడో ఆ నెగిటివ్ నే క్రియేట్ జరిగింది. ఈరోజు ఈ వాక్యం చూస్తున్నా నీతో పరిశుద్ధాత్మ అంటున్నాడు, నువ్వు నెగిటివ్ గా థింక్ చేసినప్పుడు, నువ్వు నెగిటివ్ గా ఆలోచించినప్పుడు అదే నీ జీవితాన్ని ఏలుబడి చేయబోతా ఉంటూ ఉన్నది. నేను చనిపోతానేమో అంటే ఖచ్చితంగా చనిపోతావు, డౌటే లేదు దాంట్లో. కానీ నువ్వు చనిపోవడానికి ఇక ఒక అడుగు ఉంది అన్నా కూడా నువ్వు అలా అనకూడదు. నేను బ్రతుకుతాను, బ్రతికించగలిగిన యేసయ్య నేను కలిగి ఉంటూ ఉన్నాను, నాకు ఆయుష్ నా దేవుడు పొడిగించగలడు, నేను చనిపోను. దావీదులాగా చెప్పు నువ్వు కూడా, నేను చనిపోను, సజీవుడనై నా దేవుని క్రియలను నేను ప్రకటిస్తాను. నేను చనిపోను, సజీవురాలనై నా దేవుని క్రియలను నేను ప్రచురం చేస్తానని చెప్పు. యేసు ప్రభుల వారికి మహిమ కలుగునుగాక. నా పిల్లలు తప్పిపోతారేమో, నా పిల్లలు పాడైపోతారేమో, నా పిల్లలు ఎవరినన్నా అన్యులను వివాహం చేసుకుంటారేమో, నా పిల్లలు ఎవరితోన్నా అమ్మాయిలతో మాట్లాడుతున్నారేమో, నా పిల్లలు ఎవరితోన్నా అబ్బాయిలతో మాట్లాడుతున్నారేమో. ఈ ఆలోచనలని బుర్రలలో నువ్వు పెట్టుకోవడం వల్ల, నింపుకోవడం వల్ల అదే జరుగుతూ ఉంటున్నది. అదే వార్తలు వింటూ ఉన్నావు నువ్వు. యేసు ప్రభుల వారికి మహిమ కలుగునుగాక. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఎవరో తెలుసా? భూమి ఆయన పాదపీఠం, ఆకాశం ఆయన సింహాసనం అయి ఉంటూ ఉన్నది. అటువంటి ఉన్నతుడైన దేవుని నువ్వు ఆరాధిస్తూ ఉంటూ ఉన్నావు.
నీ బుర్రలో ఏముండాలో తెలుసా, నీ మైండ్ లో ఏముండాలో తెలుసా? నా ఆరాధికుడు గొప్పవాడు, నా దేవుడు సజీవుడు, నా దేవుడు బలవంతుడు, నా దేవుడు నా కోసం ఏమైనా చేయగలడు. ఆయన ఉన్నవి లేనట్లుగా, లేనివి ఉన్నట్లుగా మార్చడానికి సమర్థుడైన ఆయన కొండల్ని పిండి చేయగలడు. ఆయన నా కొరకు మెట్టల్ని సరళపరచగలడు. ఆయన జీవం నాలో ప్రవహిస్తూ ఉంటూ ఉన్నది. ఆయన యొక్క ఆత్మను నేను కలిగి ఉంటూ ఉన్నాను. నేను ఆయన స్వభావంలో ఉన్నాను. నేను ఆయన పోలికల్లో ఉంటూ ఉన్నాను. ఇలా మెడిటేట్ చేయి, ఇలా ధ్యానించు. వీటి గుండానే వెళ్తావు. యేసు ప్రభుల వారికి మహిమ కలుగునుగాక. రోజు వాక్యం చూస్తూ ఉన్నావు. ఆరోగ్య విషయాల్లో కొంతమంది భయపడుతూ ఉంటారండి. భయం 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 అనేది ఒక దెయ్యం. భయం అనేది ఒక డెవిల్. భయం అనేది ఒక దురాత్మ. దానిని తల మీద కూర్చోబెట్టుకోకూడదు. అది నీ కాళ్ళ క్రింద ఉండాలి. యేసు ప్రభుల వారికి మహిమ కలుగునుగాక. ఈరోజు ఈ వాక్యం చూస్తున్న నీతో పరిశుద్ధాత్మ మాట్లాడుతూ ఉంటూ ఉన్నాడు. అయ్యో, నా శరీరంలో గడ్డలు లేసినాయి, ఇది క్యాన్సర్ ఏమో. యాక్చువల్గా అది క్యాన్సర్ కాదు, కానీ నువ్వు ఊహించుకుంటావు ఇది క్యాన్సర్ ఏమో, ఈ గడ్డ సైజు పెరుగుద్దేమో, దీనికి ట్రీట్మెంట్ లేదు, నా దగ్గర డబ్బులు లేవు, ఇంకా నా కుటుంబం ఏమైపోతుందో, నా పరిస్థితి ఏమైపోతుందో, ఇదే ఆలోచిస్తూ ఉంటే నువ్వు ఏదైతే ఆలోచిస్తావో అదే జరగద్ది. నువ్వు ఏదైతే మాట్లాడతావో అదే జరగద్ది. నువ్వేదైతే తలస్తావో అదే జరగద్దండి. యేసు ప్రభుల వారికి మహిమ కలుగునుగా. మనం ఎప్పుడు కూడా పాజిటివ్ గానే ఆలోచించాలి. మనం ఎప్పుడు కూడా దైవికంగానే ఆలోచించాలి. మనం ఎప్పుడు కూడా ఆత్మ లోకంలోనే ఉండి ఆలోచించాలి. ఆత్మ మండలంలోనే ఉండి మనం ఆలోచించాలి. శరీరానికి ఆత్మకు పొత్తిక లేదు. శరీరానికి ఆత్మకు సంబంధమే లేదు. శరీరానుసారులు శరీర విషయాల మీద మనసు పెడతారు. ఆత్మానుసారులు ఆత్మ విషయాల మీద మనసు పెడతారు. నువ్వు భయము భయము భయం అంటే నువ్వు శరీరంలో, నువ్వు ప్లస్ లోనే ఉంటూ ఉన్నావు. నువ్వు స్పిరిట్ లో లేవు. నువ్వు ఆత్మ గురించి నీ ప్రార్థన, నా ప్రార్థన ఈరోజు నేను గంట చేస్తే నేను రేపు 2 గంటలు చేయాలి. ఈ రోజు నేను 5 అధ్యాయాలు బైబిల్ చదివా, రేపు నేను 10 అధ్యాయాలు బైబిల్ చదవాలి. ఈ రోజు నేను ఉపవాసం ఉండాలి. నేను ఉపవాసం ఉండేది నా ఇంట్లో ఎవరికీ తెలియకూడదు. నన్ను సృష్టించిన దేవుడికే తెలియాలి. నన్ను బట్టి అనేక మంది రక్షణలోనికి రావాలి. నా ఏరియా కోసం నేను ప్రార్థన చేయాలి. నా ఇరుగు పొరుగు వారి కోసం నేను ప్రార్థన చేయాలి. నా స్వజనుల రక్షణ కొరకు నేను ప్రార్థన చేయాలి. నా స్నేహితుల రక్షణ కొరకు, నా స్నేహితుల మార్పు కొరకు నేను ప్రార్థన చేసి వాళ్ళని క్రీస్తులకి నడిపించుకోవాలి. ఇలాంటి ఆలోచనలు ఉండాలి. ఒకవేళ నీ భర్త త్రాగుతున్నాడని చెప్పేసి నువ్వు బెంబేలెత్తాల్సిన అవసరం లే. వాగ్దానం పట్టుకో చేతిలో. వాగ్దానం అనే ఖడ్గాన్ని యేసే నీకు ఇచ్చి ఉన్నాడు. వాక్యం అనే ఖడ్గాన్ని యేసే నీకు ఇచ్చి ఉంటూ ఉన్నాడండి. ఆ వాక్యం అనే ఖడ్గాన్ని పట్టుకొని అపవాది తల నరుకట్లాగే. యేసు ప్రభుల వారికి మహిమ కలుగునుగాక. నువ్వు దేనికైతే భయపడతావు అదే నీకు ఉరి. ఎవరో వచ్చి నీకు ఉరి బిగించి ఫ్యాన్కి ఎలాడదీయాల్సిన అవసరం లే. నువ్వు భయపడితే అదే నీకు ఉరి వేయబడద్ది. సాతానుడు ఎప్పుడు పొంచి ఉంటాడు. ఎప్పుడు భయపడద్ది, ఎప్పుడు ఉరి వేద్దామా, ఎప్పుడు భయపడద్ది, ఎప్పుడు బిగిద్దామా, ఎప్పుడు భయపడతాడా, ఎప్పుడు ఉచ్చు బిగిద్దామా. సాతాను కబంధ హస్తాల్లో నుండి బయటికి రావాలి. నువ్వు అపవాది చెర నుండి నువ్వు బయటికి రావాలి. యేసు ప్రభుల వారికి మహిమ కలుగునుగాక. రోజు వాక్యం చూస్తున్న నీతో పరిశుద్ధాత్మ మాట్లాడుతూ ఉంటూ ఉన్నాడండి. నీ శరీరంలో ఆరోగ్యం సరిగా లేదేమో, కరెక్టే, వాస్తవమే. ఆ పెయిన్ అనుభవిస్తున్న నీకు యేసయ్యకి మాత్రమే తెలుసు. నువ్వు అనొచ్చు, 2 మాటలు నువ్వు చెప్తున్నావు, అనుభవించి నాకే తెలుసు ఆ పెయిన్ అని అనొచ్చు. కానీ నీ పెయిన్ యేసయ్య చూస్తూ ఉన్నాడు. నీ బాధ, నీ నొప్పి యేసయ్య చూస్తూ ఉన్నాడు. నీ కోసం కొరడా దెబ్బలతోటి శరీరం అంతా దున్నబడిందండి యేసయ్య శరీరం. ఎక్కడ కూడా యేసయ్య శరీరానికి ఇలా నార్మల్ స్కిన్ లేదు. చారలుగా దున్నబడ్డాయి. ఒక పొలాన్ని నాగలు పెట్టి ఎలా అయితే దున్నుతారో, ఎలా అయితే దున్నుతూ ఆ యొక్క నేలని దున్నుకుంటూ వెళ్ళిపోతారో, కొరడాలతో యేసయ్య శరీరాన్ని అట్లా చిత్రవద చేసినారండి.
ఈరోజు ఈ వాక్యం ద్వారా యేసయ్య అంటూ ఉన్నాడు, ఆయన నీ కోసమే మరణించినాడు యేసయ్య, నీ కోసమే తండ్రి వద్దకు వెళ్ళాడు, నీ కోసమే పరిశుద్ధాత్మ దేవుడిని పంపించినాడు, నీ కొరకే మరలా రాబోతూ ఉన్నాడు ఆయన. యేసు ప్రభుల వారికి మహిమ కలుగును గాక. నీ కొరకు ఆయన యొక్క దేహము అంతా కూడా చిత్రవదగా మార్చబడింది, దున్నబడిందండి. ఒక బీడు భూమిని దున్నినట్లు దున్నినాడు యేసయ్య శరీరాన్ని. ఆయన కారుస్తున్న రక్తంలో నీకు స్వస్థత, ఆయన పంచగాయాల్లో నీకు స్వస్థత, ఆయన ఉమ్మిలో నీకు స్వస్థత, ఆయన స్పర్శలో నీకు స్వస్థత, ఆయన వస్త్రపు చెంగులో నీకు స్వస్థత దాగి ఉన్నది. భయపడవద్దు. చనిపోతానన్ను అనే మాట బదులు నేను చనిపోను, నేను బ్రతుకుతానను పలుకు. ఆ పలుకే నిన్ను బ్రతికిస్తాది. యేసు ప్రభుల వారికి మహిమ కలుగును గాక. ఈరోజు ఈ వాక్యం చూస్తున్న నీతో పరిశుద్ధాత్మ మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుల పాలైపోయినావా? చేయకూడనటువంటి బిజినెస్లు చేసి దేవుని చిత్తం ఏదో కనుక్కోకుండా, నీ చిత్తాలు గుండా వెళుతూ, నీ ఇష్టం గుండా వెళుతూ, నీ కోరిక గుండా వెళుతూ, నీకున్న ధనమంతా ఖర్చు చేసుకొని ఎటు పోవాలో తెలియక ఒంటరి అయిపోయి అందరి చేత విడవబడిన పరిస్థితుల్లో ఉండి వాక్యం చూస్తున్న నీతో యేసయ్య మాట్లాడుతూ ఉంటూ ఉన్నాడు. ఆయన నీ యొక్క పరిస్థితిని మార్చగలడు. దేవుని కుమారుడా, నీ అప్పు తీర్చివేయడం కోసమే ఆయన దరిద్రుడైపోయినాడండి. యేసయ్య ధనికుడు, సంపన్నుడైన, ఐశ్వర్యవంతుడైన, సుగుణాల సంపన్నుడైన, భూమి యందును ఆకాశమందును యెహోవా సంబంధమైన సమస్త ఆశీర్వాదాల దేవుని వశమై ఉంటూ ఉన్నది. యేసు ప్రభుల వారికి మహిమ కలుగునగాక. యేసయ్య నీ దరిద్రతను ఆయన తీసుకున్నాడు. ఎందుకో తెలుసా? నిన్ను ధనవంతుడిగా చేయడానికి, ధనవంతురాలుగా చేయడానికి. నీ దారిద్రాన్ని ఆయన మోసినాడు, నీ దారిద్రాన్ని ఆయన అనుభవించినాడు. యేసు ప్రభుల వారికి మహిమ కలుగునుగాక. కనుక నువ్వు దేనికి భయపడాల్సినటువంటి అవసరం లేదు. నువ్వు యేసయ్య యందు నమ్మిక ఉంచు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటున్నది, యెహోవా యందు నమ్మిక ఉంచు వాళ్ళు సురక్షితంగా ఉంటారంటండి. యేసయ్య యందు నమ్మిక ఉంచినట్లయితే నువ్వు భద్రపరచబడతావు, నువ్వు సంరక్షించబడతావు, నువ్వు సురక్షితంగా ఉంటావు. ఏ భయాలు లేకుండా, ఏ కలవరాలు లేకుండా, ఏ దిగులు, ఏ చింత లేకుండా బండ సందుల్లో పిచ్చుకోవలే భద్రంగా సురక్షితంగా ఉంటావు. ఎందుకో తెలుసా? ఆయన చేతులు నిన్ను కప్పుతూ ఉంటూ ఉన్నాయి, ఆయన చేతులు నిన్ను భద్రపరుస్తూ ఉంటూ ఉన్నాయి. ఆయన చేతులు, ఆ బలిష్ఠుని చేతుల క్రిందకు నువ్వు వస్తూ ఉంటూ ఉన్నావు. హల్లెలూయా. యేసు ప్రభుల వారికి మహిమ కలుగునుగాక. ఆయన యందు నమ్మిక ఉంచు బిడ్డ, నువ్వు సురక్షితంగా ఉంటావు, నువ్వు సురక్షితంగా ఉంటావు. నీకు ఏ హాని కలగదు, నీకు ఎలాంటి అపాయము సమీపించదు, ఏ తెగులు నీ గుడారానికి సోకదు, వేటగాడు నీ గుమ్మంలోకి చొరబడడు. ఎందుకో తెలుసా? నువ్వు యేసయ్య నమ్ముతూ ఉన్నావు కాబట్టి. నువ్వు యేసయ్య నమ్మితే చాలు, నువ్వు సురక్షితంగా ఉంటావు. నిన్ను బట్టి నీ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ సురక్షితంగా ఉంటారు. నిన్ను బట్టి నీ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ సేఫ్ జోన్ లో ఉంటారు. యేసు ప్రభుల వారికి మహిమ కలుగునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైనటువంటి యేసయ్య, నీ ఘనమైన, పరిశుద్ధమైన, ప్రశస్తమైన మంచి నామాన్ని బట్టి యేసయ్య నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం నాయన. ఇదిగో స్వామి, ఈ సమయంలో ఈ బిడ్డల కొరకు నీ సన్నిధిలోకి మేము వస్తూ ఉంటూ ఉన్నాం. దావీదు అంటూ ఉన్నాడు, నేనైతే దేవుని మందిరంలో పచ్చని వలేవ మొక్క వలె ఉంటాను, నిత్యము దేవుని యందు నేను నమ్మిక ఉంచుతానని. మేము కూడా దావీదు వలె అలా చెప్పగలిగే ఆ అనుభవంలో, ఆ పరిస్థితుల గుండా వెళ్ళుటకు కృప దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. దావీదు స్వామి ఇక నీ మార్గాల్లో నడిచినాడయ్యా. అయ్యా, మేము కూడా అలాంటి మార్గాల్లో నడవడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉంటూ ఉన్నాం. నీ యందు మేము నమ్మిక ఉంచాం,
మనుషులు నమ్ముకుంటే నాయనా నష్టపోతామయ్యా. రాసులను నమ్ముకున్న నష్టమే జరుగుతుంది కొన్ని సందర్భాలలో. యేసు నిన్ను నమ్మితే మేలు మాకు, నిన్ను నమ్మితే మేలు మాకు. అయ్యా నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. సహాయకుడా సహాయం చేయి. భయపడటం వల్ల అది ఊరిగా మార్చబడుతుంటున్నది. నీ ప్రజలు ఏ భయాలు గుండా వెళుతూ ఉంటున్నారో ఆ భయాలను తొలగించండి, ఆ భయాలను దూరపరచండి, ఈ బిడ్డలను ధైర్యపరచండి. నీ యందు నమ్మిక ఉంచి వారు సురక్షితంగా ఉంటారు. మేమందరం కూడా సురక్షితంగా ఉండనట్లు సహాయం చేసి మహిమను తెచ్చుకోమని యేసయ్య మంచి నామంలో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.